ఆదిపస్తంభం గ్రంథంలో నుండి నకిలీ పునాదులు తస్మత్ జాగ్రత్త. ఆమేన్. ఈ గ్రంథం చదివిన బోధకులు వెంటనే తమ తమ సంఘాలలో బైబిల్ క్లాసులు, లేఖన పరిశోధన తరగతులు నిర్వహించేసి మారుమనసును గూర్చిన విశ్వాసాన్ని గూర్చి, బాప్సాలను గూర్చి, పరిశుధాత్మ వరాలను గూర్చి, రెండవ రాకను గూర్చి ఏదో ఒకటి తమకు తెలిసినంత వరకు నేర్పించేసి, అమ్మయ్యా ఇప్పుడు మా సంఘం కూడా పునాదుల మీద కట్టబడింది అనుకొని సంతోషపడవచ్చు. కానీ ఆ అంశాలను గూర్చి వీళ్ళు బోధించిన విషయాలు పౌలు, పేతురు చెప్పిన విషయాలకు విరోధంగా ఉంటే ప్రయోజనం ఏమిటి? ప్రతి సంఘానికి మొదట పునాది సిద్ధాంతాలు బోధించడం ఎంత ప్రాముఖ్యమో, ఆ సిద్ధాంత పునాదులు ఖచ్చితంగా ఆదిమ అపోస్తలులు వేసిన పునాదులే అయి ఉండడం అంతే ప్రాముఖ్యం. దేవునికి బద్ధ విరోధి అయిన సాతాను దేవుని సంఘాన్ని కూడా ద్వేషిస్తున్నాడు. క్రీస్తు సంఘం సరిగా కట్టబడడం వాడికి ఇష్టం లేదు. క్రీస్తు సంఘ పునాదులు బాగుండడం వాడికి ఇష్టం లేదు. అసలు సంఘ పునాది సిద్ధాంతాలను పాడు చేసిందే వాడు. అందుచేత మళ్ళీ రండి బైబిల్ క్లాసులు నిర్వహిద్దాం, సంఘాలకు పునాదులు వేసుకుందాం అంటూ బోధకులను ప్రేరేపించి పౌలు నేర్పించిన సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకమైన సిద్ధాంతాలను బోధకుల నోట పలికించడం కూడా ఆ దుష్టుని కుతంత్రమే. అప్పుడు పేరుకు మాత్రం పైకి ఏదో సంస్కరణ జరిగినట్టు, పునాదులు వేస్తున్నట్టు కనబడుతున్నా సంఘాల పునాదులు మాత్రం పుచ్చిపోయి ఉంటాయి. సాతాను ఓ వంకర నవ్వుకుంటాడు. అందుచేత మారుమనస్సు, విశ్వాసం, బాప్తిసం, పరిశుద్ధాత్మ వరాలు, నాయకుల నియామకం, రెండవ రాకడ సంభవాలు, పునరుత్థానం, తీర్పు అనే అంశాల విషయంలో పౌలు భక్తుడు ఏం చెప్పాడో, ఆయన చూపిన మాదిరిలో మనం మన సంఘాలకు ఏం బోధించాలో ఈ సమయంలో నేను స్పష్టీకరించడం అవసరం. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని పౌలు ఎఫెసు సంఘస్థులను అడిగాడు. ఆ ప్రశ్నను ఈనాడు బోధకులు అడగలేకపోతున్నారు. మీరు పరిశుద్ధాత్మను పొందితరా అని ఆనాడు పౌలు అడిగితే, ఈనాటి బోధకులు మీరు ఆత్మను పొందితరా అని ప్రతి విశ్వాసకి తామే చెప్పేస్తున్నారు. మీరు ఆత్మను పొందితిరి అని ప్రతి విశ్వాసకి తామే చెప్పేస్తున్నారు. పౌలు బోధ నుండి ఈనాటి బోధకులు ఎంత దూరం తొలగిపోయారో మనం గ్రహించడానికి ఇది చక్కని ఉదాహరణ. బోధకులు తామే సత్యం నేర్చుకోకుండా, తామే సత్యంలో ప్రతిష్ఠించబడకుండా సంఘాలకు పునాదులు ఏం వేస్తారు? బోధకులు మొదట అపోస్తలుల బోధలో ప్రతిష్ఠింపబడాలి. బోధకులకే బోలెడు సంస్కరణ జరగాలి. పునాదులు వేసేటప్పుడు బోధకులు క్రైస్తవ కుటుంబాలలో పుట్టినంత మాత్రాన్ని ఎవరు దేవుని పిల్లలు కారు అని స్పష్టం చేయాలి. మారుమనసు పొందని వారు నరకానికి వెళ్తారని స్పష్టం చేయాలి. అసాధ్యమైన పరిస్థితులు ఉంటే తప్ప స్వార్థను నమ్మిన ప్రతి వారు బాప్సం పొందాలి. రక్షణ కోసం బాప్సం యొక్క ఆవశ్యకత నేర్పించాలి, తెలియజెప్పాలి. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది రక్షణ అనుభవం తర్వాత కలిగే రెండవ గొప్ప ఆశీర్వాదం అని విశ్వాసులకు తెలియజెప్పాలి. పరిశుద్ధాత్మ కృపారాల కోసం ఆసక్తితో అపేక్షించండి అని పౌలు 1 కొరింథీ 14 చెప్పాడు. కనుక కృపావరాలు నిలిచిపోయాయి అనేది సాతాను బోధ, లేఖన వ్యతిరేకమైన బోధ, పౌలు బోధకు అతి వ్యతిరేకమైన బోధ. గనక పునాది వేసేటప్పుడు బోధకుడు ఆత్మ వరాలకు విరోధంగా మాట్లాడకూడదు, బోధించకూడదు. ప్రతి సేవకునికి ఒక అంత్యోకయ ఉండాలి. హస్తనిక్షేపణ జరగాలి. హస్తనిక్షేపణ ప్రాముఖ్యతను విశ్వాసులకు నేర్పించాలి. కడబూర, ఆఖరి బూర మ్రోగానే క్రీస్తు రెండవసారి వస్తాడని సంఘం ఎత్తబడుతుందని పౌలు రాశాడు. గనుక ఒక్క బూర కూడా మోగకముందే సంఘం ఎత్తబడుతుందని బోధించకూడదు. ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండుమని ప్రభు స్మరణ సంఘాన్ని హెచ్చరించాడు. గనుక మనకు ప్రాణాపాయాలు, శ్రమలు రావు అని చెప్పకూడదు. అగ్నిలో కాలిపోయినా సరే మేము మా దేవుణ్ణి విడిచిపెట్టము అన్న శద్రక్, మిషక్, అబేద్నెగోలలాగా విశ్వాసులు తయారు కావడానికి అనుకూలమైన బోధ చేయాలి. నీతిమంతుల పునరుత్థానంలో ఉన్నత బహుమానం ఎలా పొందగలమో విశ్వాసులకు నేర్పించాలి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించగలను అని పౌలు, బర్నబా ఆదిమ సంఘానికి నేర్పించారు. గనుక విశ్వాసులను యేసు కొరకు శ్రమపడడానికి ఇష్టపడేవారుగా మనం సిద్ధపరచాలి. ఈ విధమైన సిద్ధాంత బోధన భూమి మీద ఉన్న ప్రతి స్థానిక సంఘంలోనూ జరగాలి. అప్పుడు పునాదుల సమస్య పరిష్కారం అవుతుంది. సార్వత్రిక క్రీస్తు సంఘం సరైన పునాదుల మీదికి వస్తుంది అన్నట్టు ఒక ముఖ్యమైన సంగతి. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి 1 కొరింథీ 3:10 పౌలు కట్టిన సంఘాలలో మాసిదోనియా సంఘం కూడా ఒకటి. వారు నిరుపేదలు, బహుశ్రమల వలన పరీక్షించబడ్డారు. అయినా వారి దాతృత్వం బహుగా విస్తరించింది. అది సరైన పునాదుల మీద కట్టబడిన విశ్వాసులలో తప్పనిసరిగా కనిపించే లక్షణం. 2 కొరింథీ 8:1-2 వరకు ఇక్కడ చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. ఇది మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ కామెంట్ తెలియచేయండి. మీకు తెలిసిన నలుగురికి పరిచయం చేయండి. ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.